ఆఖరిలో ఒక విషయం చెప్తాను, కట్ ఆఫ్ అసలు ఎలా డిసైడ్ అవుతుంది అనేది కూడా నేను చెబుతాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. చాలా మంది అన్న ట్రేడ్ వైజ్గా చెప్పండి సేఫ్ స్కోర్ అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నేను సేఫ్ స్కోర్ అయితే చెబుతున్నాను అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఒకే ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ CBT, ఓకేనా. ఆ తర్వాత డైరెక్ట్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్, తర్వాత పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారన్నమాట. ఆ తర్వాత 6 months ట్రైనింగ్ ఉంటుంది టెక్నీషియన్లో, ఓకే. సో ఇలా ఉంటుంది. బట్ మిగతా అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి, అలాగే NTPC కానివ్వండి, ఇందులో CBT1, CBT2 2 ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట. లాస్ట్ వీడియోలో నేనేంటంటే ALPకి చాలా తక్కువ రా మార్క్స్ వచ్చినా సరే సెలెక్ట్ అయిపోతారు CBT1, CBT2 కోసం అని చెప్పాను, ఓకేనా. అది చాలా మందికి నచ్చలేదు, బట్ అది నిజం, ఓకేనా. నేను తక్కువ మార్కులకే CBT1 అనేది మీరు క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే CBT1లో మీరు జస్ట్ క్వాలిఫై మార్కులు తెచ్చుకోవాలి అంతే. అది మీ ఆ స్కోర్ అనేది మీ మెరిట్ కాదు. మీది మెయిన్ ఎగ్జామ్ ఏంటి అంటే CBT2, ఓకేనా. CBT2 అనేది మీది మెయిన్ ఎగ్జామ్ అండ్ మెరిట్లో కూడా వీటి మార్కులే కన్సిడర్ చేస్తారన్నమాట. ఈ CBT1 అనేది జస్ట్ క్వాలిఫై చేయాలి. అందుకే తక్కువ మార్కులకి కూడా చాలామంది CBT2కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత CBT2లో చాలామంది ఫెయిల్ అయిపోతారు అన్నమాట, ఓకేనా. CBT2 మెయిన్ అన్నమాట. CBT2లో ఎవరైనా సరే CBT2లో మాత్రం కనీసం 60+ 70 వరకు అటెంప్ట్ చేయాలి. అలాగే ALPలో ఇంకా పార్ట్ B ఉంటుంది అన్నమాట. అందులో జస్ట్ క్వాలిఫై అవ్వాలి. పార్ట్ Bలో జస్ట్ క్వాలిఫై అవ్వాలి CBT1 లాగే, ఓకేనా. అది 75 మార్క్స్కి ఉంటుంది. అందులో కనీసం ఒక 30 మార్కులు తెచ్చుకుంటే చాలు, ఓకేనా. అలా అన్నమాట, ఓకే. సో ఇది ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే టెక్నీషియన్ గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో చాలా మంది అడుగుతున్నారన్న ట్రేడ్ వైజ్గా చెప్పండి. సో నేను ఈరోజు ఏంటంటే రా మార్క్స్ చెప్తాను. తెలుసు కదా మీకు రా మార్క్స్ అంటే ఏంటి. రా మార్క్స్ అంటే మీరు అటెంప్ట్ చేసినవి నెగిటివ్ పోను మీకు ఎన్ని మార్కులు వస్తాయో అవి రా మార్క్స్ అన్నమాట, ఓకేనా. సో గైస్, ముందుగా టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకున్నట్టయితే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళు చాలామంది SNT పోస్ట్కి అప్లికేషన్ పెట్టారు. దీంట్లో ఏంటంటే ITA వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ITA ప్లస్ ఇంటర్ సెకండ్ ఇయర్ PCM వాళ్ళు ఈ SNT పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకున్నారు. అఫ్కోర్స్ ఈ పోస్ట్ యొక్క కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ వెళ్తుంది. సో మినిమం రా స్కోరు 80 వస్తే కనుక ఈ పోస్ట్ ఎగ్జామ్ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉందన్నమాట, ఓకేనా. సో ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే కనుక రా స్కోర్ వచ్చేసి కనీసం 65 మీ టార్గెట్ పెట్టుకొని వెళ్ళండి. 65 కనుక మీకు వస్తే రా స్కోరు మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, మీ పోస్టింగ్ పక్కా, ఓకేనా. అలాగే ఫిటర్ వాళ్ళు ఒక 60 మార్కులు రా స్కోర్ తెచ్చుకున్నట్లయితే కనుక తప్పకుండా జాబ్ వచ్చేస్తుంది, మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది, ఓకేనా. సో అలాగే డీజిల్ మెకానిక్ వాళ్ళు కూడా కనీసం ఒక 60 మార్కులు రా స్కోర్ వచ్చేస్తే కనుక తప్పకుండా జాబ్ అనేది వస్తుంది, ఎవ్వరూ ఆపలేరు, ఓకేనా. ఒక 60 మార్కులు, ఓకే. అలాగే వెల్డర్ చూసుకున్నట్లయితే కనుక ఒక 50 మార్కులు రా స్కోర్ వచ్చేసింది అనుకోండి మీకు. సో ఖచ్చితంగా తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది అన్నమాట, ఓకేనా. ఆఖరిలో ఒక విషయం చెప్తాను, కట్ ఆఫ్ అసలు ఎలా డిసైడ్ అవుతుంది అనేది కూడా నేను చెబుతాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. అండ్ అలాగే వైర్మెన్ చూసుకున్నట్లయితే కనుక ఒక 60 వెళ్తుంది, ఓకేనా. 60 వరకు రా స్కోర్ వచ్చేస్తే కనుక మంచిది. అలాగే టర్నర్ చూసుకున్నా సరే 60 మార్కులు, ఓకేనా. మషినిస్ట్ చూసుకుంటే 55 మార్కులు. అలాగే ప్లంబర్ చూసుకున్నట్లయితే కనుక 50 మార్కులు. అలాగే కార్పెంటర్ చూసుకున్నట్లయితే కనుక 40. అలాగే పెయింటర్ చూసుకున్నట్లయితే కనుక 40, ఓకేనా. ఈ కార్పెంటర్, పెయింటర్ ఇంకా 2-3 ట్రేడ్లు ఉన్నాయి, నేను రాయలేదు. వాటి యొక్క కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ వెళ్తుంది అన్నమాట. ఇది ప్రతిసారి ఇలానే ఉంటుంది కట్ ఆఫ్, ఎందుకంటే ఇందులో వేకెన్సీ కొంచెం బాగుంటాయి. అలాగే దానికి తగ్గట్టు చాలామంది తక్కువ చేస్తారు. కార్పెంటర్, పెయింటర్ అనేది, ప్లంబర్ అనేది తక్కువ ట్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ట్రేడ్స్ మీకు ITIలో ఎక్కువ ట్రేడ్స్ ఎవరివి ఉంటాయి అంటే, ఒకటి ఎలక్ట్రీషియన్ ఉంటుంది, రెండోది ఫిటర్ ఉంటుంది, ఆ తర్వాత డీజిల్ మెకానిక్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఈ 3 ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే కనుక ఎవరు చూడు IT అంటే ఎలక్ట్రీషియన్ ఫిటర్ అంతే. అందుకే ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ వెళ్తుంది అన్నమాట,
ఓకేనా. తర్వాత డీజిల్ మెకానిక్ 1 year కోర్స్ కదా అని అందరూ ఈ డీజిల్ మెకానికే చేసేస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఇక్కడ కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్తుంది. మిగతా వాటిలో వెల్డర్ కానివ్వండి, అలాగే మషినిస్ట్ కానివ్వండి, ప్లంబర్ కానివ్వండి, కార్పెంటర్ కానివ్వండి, పెయింటర్ కానివ్వండి, ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే వీళ్ళకి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, అలాగే తక్కువ మార్కులకి పోస్టింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు కట్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు. చాలా మంది అనుకుంటారు ఎక్కువ వేకెన్సీ తక్కువ వేకెన్సీ అని. కాదు, అసలు వేకెన్సీకి ఈ కట్ ఆఫ్కి సంబంధమే లేదు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వేకెన్సీ ఎక్కువ ఉంటే కట్ ఆఫ్ తక్కువ వెళ్తుంది, వేకెన్సీ తక్కువ ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనేది భ్రమ. అలా ఏమీ ఉండదు. ఓకేనా. సో ఇది కొంతమంది ఏమనుకుంటారంటే డేంజర్ జోన్ సేఫ్ జోన్, డేంజర్ జోన్ సేఫ్ జోన్ అని అనుకుంటారు చాలా మంది. ఈ జోన్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుందిరా, ఈ జోన్లో ఎక్కువ ఉంటుందిరా అని. అలా ఏమి అది కూడా కాదు అసలు. ఓకేనా. ఈ సేఫ్ జోన్ డేంజర్ జోన్ అనేవి ఏవి లేవు. ఎందుకంటే ఒక జోన్లో ఒకసారి కట్ ఆఫ్ ఒకలా ఉంటే వేరే జోన్లో ఒకలా కట్ ఆఫ్ అనేది వేరేలా ఉంటుంది అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎలా డిసైడ్ చేస్తారు మరి కట్ ఆఫ్ అనేది? సింపుల్గా అర్థమయ్యేలా మీరు చెప్పాలి అంటే గైస్ చూడండి, ప్రిపరేషన్ పైన డిపెండ్స్ ఉంటుంది ఈ కట్ ఆఫ్ అనేది. ఉదాహరణకి 100 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్తే గనక, ఓకేనా, 100 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళారు అనుకుందాం. అసలు ఈ 100 మందిలో ఎంతమంది ప్రిపరేషన్ చేసి వెళ్ళారు అది మీకు. ఉదాహరణకి ఇప్పుడు 100 మంది వెళ్ళారు, అందులో ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 90 మంది ఎవరైతే ఉన్నారో అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారన్నమాట. అర్థమవుతుందా మీకు? మిగతా 5 ఏం చేస్తారంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో వదిలేస్తారు అన్నమాట. అరే వస్తే వచ్చింది, జాబ్ రాదురా, ఇంత నేను చదివాను పర్లేదు, అయిపోద్దిలే, ఎగ్జామ్ క్లియర్ చేసేస్తున్నా అనుకుంటారు. వీళ్ళకు కూడా జాబ్ రాదు. మిగతా 5 మంది ఎవరైతే ఉంటారో, ఓకేనా, మిగతా 5 మందిలో కూడా ఇంకో 4 ఏం చేస్తారంటే అంతే, ప్రిపరేషన్ అయ్యింది అంటే వాళ్ళు ఏంటంటే సరైన పద్ధతిలో ప్రిపరేషన్ చేయరు. ఓకేనా, చదువుతారు, బాగానే చదువుతారు, కానీ సరైన పద్ధతిలో ప్రిపరేషన్ చేయరు. వీళ్ళు కూడా మైనస్ అయిపోతారు. ఇక్కడ కేవలం ఒక్కరే, ఓకేనా, కేవలం ఒక్కరే చదివి తనకు వచ్చే స్కోర్ బట్టి అక్కడ ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్తారన్నమాట. ఇంకో విషయం ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను, అర్థమయ్యేలా ఇంకా చెప్తున్నాను. ఉదాహరణకి కోచింగ్ చేసేవాడికి జాబ్ వచ్చేస్తుంది అని చాలా మంది ఇక్కడ అనుకుంటారు. కోచింగ్ అనేది ఉదాహరణకి ఒక కోచింగ్ సెంటర్లో 1000 మంది ఉన్నారు అనుకుందామండి. మరి అలా అయితే కోచింగ్ సెంటర్లో చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేయాలి కదా, ఎందుకు రాదు? ఒకరో ఇద్దరికి ఎందుకు తగులుతుంది? మీరు కోచింగ్ సెంటర్లు గమనించినట్లయితే కనుక 1000 మంది చదువుతున్నారు అనుకుందాం, అరే వాళ్ళందరూ చదివిన వాళ్ళే అయితే అందరికీ జాబ్ వచ్చేయాలి కదా, రాదు. సో ఈ కట్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే, ఉదాహరణకి ఒక 1000 మంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కనుక, ఉదాహరణకి చెప్తున్నాను, అందులో 900 మంది బాగా ఎగ్జామ్ రాశారు, అందరికీ ఒక 60+ అటెంప్ట్ చేశారు, అందరూ అక్యురసీ 60+గా అటెంప్ట్ చేశారు. అప్పుడు కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో లేదు, తక్కువ మంది అంటే ఆ క్యాండిడేట్ పెట్టిన క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేశాడు, అతనికి ఎంత రా స్కోర్ వచ్చింది, అంటే మెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఎంత రా స్కోర్ వచ్చింది, దానిపైన డిపెండ్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 30 నుంచి 40 వస్తున్నాయి. ఈ 1000 మంది క్యాండిడేట్లో చాలా మందికి 30 నుంచి 40 వస్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఒక 50 ఇలా వచ్చాయి అనుకుందాం. సో అప్పుడు కట్ ఆఫ్ తక్కువ వెళ్తుంది కదా అక్కడ. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నాను? సో అదన్నమాట గైస్. ఈ కట్ ఆఫ్ అనేది వేకెన్సీ ఎక్కువ ఉంటే, వేకెన్సీ తక్కువ ఉంటే, సేఫ్ జోన్ డేంజర్ జోన్ అలా ఏమీ లేదు. ఓకేనా, మైండ్ సెట్ అన్నమాట. ఎవరు ఎంతలా ప్రిపరేషన్ చేసి వెళ్ళారు దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది డిపెండ్స్ ఉంటుంది. అరే మీరు చూసుంటారు, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను 19 మార్కులకే ఎస్టీ వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. ఎస్, అవును వచ్చేస్తుంది అబ్బా, అంతే, నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను, వస్తుంది తప్పకుండా. ఆ తర్వాత చాలా మందికి 25 మార్కులకే జాబ్ వచ్చింది, ఉన్నారు వాళ్ళు కూడా. సో ఇదన్నమాట ఈ కట్ ఆఫ్. ఎప్పుడు మీరు కట్ ఆఫ్ చూసి, అందుకే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, మీరు ఈ కట్ ఆఫ్ చూసి వెళ్ళకండి ఎగ్జామ్స్కి. మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ప్రిపరేషన్ చేయండి. కనీసం 100కి ఒక 60 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 60 మార్కులు వస్తున్నాయా లేదా అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు తప్పకుండా మీకు పోస్ట్ అనేది, జాబ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది నేను ప్రతిసారి మీకు నా వీడియోస్లో చెప్తూ ఉంటాను. బట్
మళ్ళీ 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 అదే అడుగుతూ ఉంటారు అన్నమాట. ఓకేనా. ఈ కట్ ఆఫ్ అనేది ప్రిపరేషన్ పైన డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. అంతేగాని వేకెన్సీ తక్కువ వేకెన్సీ ఎక్కువ ఇలా ఏమీ లేదు. ఇది ఎవరు ఎంత బాగా చదువుకుని వెళ్తే కనుక వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఓకేనా. బాయ్.